హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ బ్రాస్లెట్ల గురించి అండి. నాకున్న చిన్నపాటి బ్రాస్లెట్ల గురించి చెప్తానండి. ఈజీగా మనం ఎట్లా చేసుకోవచ్చు, మల్టీపర్పస్గా ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అని. ఇది నాది కాదండి, కస్టమర్కి చేసిన బ్రాస్లెట్. ఊరికే శాంపుల్కి మీకు పెట్టినాను. దగ్గరలో నేను ఇట్లాంటిది ఒకటి చేసుకుంటా అండి. ఇంత పెద్ద నవరత్నాలు కాదు, చిన్న చిన్న వేసి ప్రస్తుతానికి సింపుల్ వేలో ఎట్లా మనం చేసుకోవచ్చు అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది అరౌండ్ మీకు 6 grams వస్తుంది. చాలా అందంగా వస్తుందండి బ్రాస్లెట్. క్యాప్స్ ప్రతిదానికి క్యాప్స్ వేసినాము. క్యాప్స్ వేస్తుంటే అందుకు వెయిట్ వచ్చింది. క్యాప్స్ లేకుండా అయితే వెయిట్ ఇంకొంచెం 1 gram 1.5 gram తక్కువ వస్తుంది. 4.5లో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు చూపించే బ్రాస్లెట్ ఇది నాదేనండి. బ్లాక్ బీడ్స్, ముత్యాలు, ముత్యము పగడము, నల్లపూసలు మన ఒళ్ళు తగిలితే మంచిది, దిష్టికి మంచిది అనే ఉద్దేశంతో ఇది చేసుకున్నానండి. నల్లపూసలు దండ చేసినాము. దానికి కొద్దిగా మిగిలింటే బ్లాక్ ప్లెయిన్గా దానికి నేను అట్లా యాడ్ చేసుకున్నాను అండి. అది మీకు అరౌండ్ 3 grams వచ్చేస్తుంది. ఇది బ్లాక్ డైమండ్స్తో చేసుకున్నదండి. ఇది నాదే. కింద చిన్న ఒరిజినల్ పళ్ళు వేసినాను. బ్లాక్ డైమండ్స్ బిడ్స్తో చేసినాను అనమాట. 3 grams వచ్చేస్తుందండి. ఈ ఎస్కోక్కి అనేది మిడిల్లో పెట్టినాను చూడండి. ఎస్కోక్కి అది మనము 2-3 బ్రాస్లెట్లు ఉన్న ఒక హుక్ చేసుకుంటే చాలండి. మనం అన్నీ ఒకేసారి వేసుకోం కాబట్టి ఒక హుక్తోనే తీసి ఇంకో దానికి వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి సింపుల్గా. డైలీ మనం బ్యాంగిల్స్ అట్లాంటివి ఎక్కువ బడ్జెట్లో వేసుకోలేము, సింపుల్గా ఉండేటప్పుడు మనం డైలీ వేసుకునేకి ఇది చాలా బాగుంటుందండి. అందంగా సింపుల్గా ఉంటుంది. ఈ బీడ్స్ ఎంత అరిగినా కూడా ఇదే షైనింగ్గా ఉంటాయండి. షైనింగ్ మాత్రం తగ్గవి. బ్లాక్ డైమండ్స్ మాత్రము చాలా బాగుంటాయి. ఈ బ్లాక్ డైమండ్ బీడ్స్లో మిడిల్ అక్కడక్కడ ఒక టిసీ కటింగ్ బాల్స్ వేసినాం అనమాట, గోల్డ్వి. మనం ఆ బాల్స్ లేకుండా మొత్తం అవే ప్లెయిన్గా బ్లాక్ డైమండ్స్ వేసుకునేట్లుగంటే ఇంకా తక్కువ అవుతుందండి. నేను ఆ బ్రాస్లెట్ కంప్లీట్గా ఒక 3-4 వేసినా అనమాట. అవి లేకుండా ఉంటే ఇంకా మనకు తక్కువలోనే వస్తుంది అనమాట. 3 grams కూడా వచ్చేస్తుంది. ఇది ఇంకోటి ప్లెయిన్ అండి. చైన్ పాపది ఎందుకో కరిగిచ్చేస్తా అంటే ఆ చైన్ అట్లా బాల్స్ వచ్చి చైన్ వచ్చింది. దాని కింద హార్ట్స్ ఉన్నాయి మన దగ్గర. హార్ట్స్ కొన్ని బాల్స్ ఉంటే అవి యాడ్ చేసి చిన్నగా సింపుల్గా బ్రాస్లెట్ చేసినానండి. ఇది కూడా చాలా అందంగా ఉంటుంది. ఏమంటే కంప్లీట్ ప్లెయిన్గా ఉంటుంది అనమాట. ఆ చైన్ కూడా లైఫ్ వస్తుందండి. చాలా బాగా లైఫ్ వస్తుంది ఈ చైన్. మనము డైలీ వేసుకునే ఏం కాదనమాట. ఇది ఒక సింపుల్ బ్రాస్లెట్, ఇది నాదే అనమాట. చాలా బాగుంటుంది. అట్లా వేసుకోకి మనం ఒకటి 2 చేసుకున్నాం అనుకో, అన్నిటికీ మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది పిల్లలకు చేసినాను. పిల్లలు అన్నీ నీకేనమ్మా అని దానికి మొన్న చైన్ కొద్దిగా ఎక్స్ట్రా ఉంటే దానికి స్వెరాస్కి బీడ్స్ పల్స్ వేసి చేసినాను అనమాట పిల్లలిద్దరికి. ఈ పాపకు ఒకటి, ఆ పాపకు ఒకటి. ఇది అంతే, అరౌండ్ మీకు 2 grams వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఈ సింపుల్ బ్రాస్లెట్. ఈ ఇప్పుడు చూపించేది ఇంకో మోడల్ అండి. కంప్లీట్ బ్లాక్ పూసలే, పెద్దగా ఈతకాయ పూసలు అని వస్తాయి. ఆ పూసలు వేసి ఈ చైన్ మిడిల్ అక్కడక్కడ ఒకటి వేసి అల్లినా అనమాట. ఇది కూడా అంతే, అరౌండ్ 2 grams వచ్చేస్తుందండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఏమంటే మన ఒళ్ళకి బ్లాక్ తగులుతుంటే మంచిది, దిష్టికి కూడా మంచిది అనే లెక్కతో చేసుకున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది కూడా 2 grams వచ్చేస్తుంది అనమాట. అన్నీ 85 touchతోనే చేసుకున్నా. ఇది ప్లెయిన్లో ఫుట్బాల్ కటింగ్ బాల్స్ అనమాట. ఆడాడ సీ కటింగ్ బాల్స్ కూడా పెట్టినాము. ఇది 6 grams వస్తుంది అనమాట, కంప్లీట్ గోల్డ్ది. ఇది నాది కాదు, కస్టమర్దే. ఊరికే మీకు శాంపుల్కి పెట్టినాను అనమాట. ఇది ఇంకో మోడల్లో చేసినాం అనమాట. అదే హార్ట్స్. ఈ హార్ట్స్ చేసింటే కొన్ని మిగిలింటే నేను అప్పుడే ఫస్ట్లో చూపిస్తే చూడండి, అది చేసుకున్నాను అనమాట. ఇది ఇన్ఫినిటీ సింబల్ వచ్చి లవ్ సింబల్లో చేస్తున్నాం కస్టమర్కి. అది 6 grams వస్తుందండి. ఇది ఫస్ట్ చూపించినా కదా, ఈ మోడల్ నచ్చి కస్టమర్లు ఒక 4 చేయించుకున్నారండి. సేమ్ మోడలే, చాలా బాగుంది, మాకు ఇట్లే కావాలని. అంతే, అరౌండ్ 3-3.5 grams వచ్చేస్తుంది అనమాట. మనం గోల్డ్ బాల్ ఎక్కువ పెడితే కొద్దిగా ఒక 1/2 gram డిఫరెన్స్తో వస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి. అన్నీ 85 touch చేసుకుంటేనే మనకు డైలీ లైఫ్ బాగా వస్తుంది. ఇది బ్లాక్ బీడ్స్లో అక్కడక్కడ సీ కటింగ్ బాల్స్ వచ్చి ఉండేది అనమాట. ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది దండ, కాకపోతే మనం గ్రీన్ బీడ్స్ వేసి చేసుకోవచ్చు అనమాట. ఈ చూపించినవన్నీ నావే అండి, కలెక్షన్స్, సింపుల్ కలెక్షన్స్ అనమాట. ఇప్పుడు నేను వేసుకునేది అదే చెప్పినా కదా, ముత్యాలు పగడాలు. అట్లా ముత్యము పగడము నల్లపూస వస్తే బాగుంటుంది, మంచిగా ఉంటుంది అని మనం తాళిబొట్టులో కూడా వేసుకుంటాం కదండి, మాంగళ్యంలో. ఆ సెంటిమెంట్తో అది చేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి చేపించుకోండి, చాలా అందంగా ఉంటాయి. ఇది ఇంకో మోడల్ అనమాట. కస్టమర్కి మనం దండ అల్లినాము. ఆ దండలో మిడిల్లో ఈ బీడ్స్ వేసినాం అనమాట. పచ్చ, కెంపు, ముత్యము. మనం ఇదే సేమ్ ప్యాటర్న్తో మనము బ్రాస్లెట్గా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది.
గాజులాగా కనిపిస్తుంది సింపుల్గా అందంగా, కొద్దిగా బాల్స్ పెద్దగా కనిపిస్తాయి అయినా బాగుంటుందండి వేసుకుంటే. ఇది ఒక మోడల్లో మనం చేసుకోవచ్చు, ఐడియా కోసం పెట్టానండి. చాలా అందంగా ఉంటుంది. ఇవి నా దగ్గర ఉండే బీడ్స్ అనమాట, ఒరిజినల్వి అన్నీ. ఇవి వేసుకొని మిడిల్లో మనము బ్రాస్లెట్ సింపుల్గా అల్లుకోవచ్చు. ఆ ఉద్దేశంతో ఎత్తిపెట్టుకున్నాను ఎప్పుడు అల్లుదామని. మీకు కావాలంటే మీ దగ్గర మంచి క్వాలిటీ ఉన్న బీడ్స్తో మీకు ఇప్పుడు చైనే ఉంటుంది అనుకోండి, సింపుల్ చైను, అది కరిగించేది ఎందుకు, దాంట్లో కొద్దిగా తీసి పెట్టుకున్నా కూడా ఇట్లాంటివి అల్లించుకోవచ్చు అనమాట. మీరు కస్టమైజ్డ్గా చేయించుకోవచ్చు అనమాట. తక్కువ తూకంలో సింపుల్గా ఇలాంటివి మనం చేయించుకోవచ్చండి. ఇది ఇంకోటి నా దగ్గర ఉండే బ్రాస్లెట్ మోడల్ అనమాట. కాకపోతే మిడిల్లో ఇట్లా డాలర్ లాగా వస్తుంది. అది చేంజబుల్ అనమాట, కలర్ బ్యాంగిల్స్ వస్తాయి. అది చేంజబుల్, మనం తీసి మనము వేసుకోవచ్చు అనమాట మిడిల్లో. ఇది మనకు 7 grams వస్తుందండి మిడిల్. ఇది ఈ పార్ట్ మాత్రమే. ఇవి పొటాస్ అంటాం అనమాట. పింక్ గ్రీను వచ్చి పొటాస్, కింద స్వెరాస్కి పళ్ళు వేసి చేసుకున్నాము. ఇది తీసేయచ్చు అనమాట. తీసి మనం ఇట్లా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వస్తాయి, పింక్ గ్రీను అట్లా బ్యాంగిల్స్. ఆ బ్యాంగిల్స్ మనము చేంజ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇది ఒక మోడల్ అండి. మా ఆయన స్టార్టింగ్లో అయిపోయింది లేండి, అరౌండ్ 8 years బ్యాక్ నాకు మ్యారేజ్ డే గిఫ్ట్గా ఇచ్చినారు. ఇది చాలా బాగుంటుందండి సింపుల్గా. ప్రజెంట్ ఇప్పుడు మనము ఒక చేతికి వాచ్ వేసుకున్న ఒక చేతికి ఇది వేసుకొని వెళ్ళిపోవచ్చు అండి, లేకపోతే బ్యాంగిల్స్ ఒక చేతికి వేసుకొని ఇది ఒక చేతికి వేసుకోవచ్చు అనమాట. చాలా అందంగా ఉంటుంది. ఇది ఒక టైప్ మోడలు. ఇది ఇంకో మోడల్ అండి, డిఫరెంట్గా ఉంటుంది మోడల్. ఇది బాగుంటుందండి. మీరు కావాలంటే ఆ స్టోన్స్ నచ్చకపోయినా మీరు వేరే స్టోన్స్ ఏమైనా వేసుకొని కూడా చేయించుకోవచ్చు. చాలా అందంగా సింపుల్గా ఉంటుందండి. కాలేజ్ గోయింగ్ పిల్లలకైనా, కొద్దిగా మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళైనా వేసుకుంటే అందంగా ఉంటుందండి. మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసి చేయించుకోండి. ఇంతవరకు నా వీడియోలు చూసి నన్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మీకు దీంట్లో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా మంచి వీడియోలు కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను దానికి తగినట్లుగా వీడియోలు తీసి పెడతానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లే నన్ను ఎప్పుడు ఆదరించండి. థ్యాంక్ యూ.